నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మంచిగా చాలా ఫేమస్ మధుర పేడ, అందరికి ఇష్టమైంది ఇది మధుర పేడ చేసి చూపిస్తున్నాను. కృష్ణాష్టమి సందర్భంగా, కృష్ణాష్టమి వస్తున్నది కదా త్వరలో. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఒక కప్పు మిల్క్ పౌడరు, ఒక సన్న మంట మీద వేయించుకుందాం ఎర్రగా వచ్చే వరకు. కలర్ దగ్గర పడుతుండగా మళ్ళీ చూపిస్తాను. 3 నిమిషాల్లోనే కలర్ మారిపోయిందండి. ఇంకొంచెం డార్క్గా రానిద్దాము. కొంచెం సేపు ఉండలు కట్టుతుంది అనిపిస్తే అప్పుడు వెంటనే తీసేసి మిక్సీలో వేసేసుకోండి. కొన్నిసార్లు పౌడర్స్లో తేమ ఉంటుంది, మాయిశ్చరు, అప్పుడు ఉండలు కడుతుంది. అప్పుడు వెంటనే మిక్సీలో వేసేసుకొని మళ్ళీ వేయించేసుకోండి. లంప్స్ ఏమన్నా వస్తుంటే ఇట్లా గెరటితో బ్రేక్ చేసుకుంటూ ఉండండి. కలర్ మారిపోయింది, డార్క్ బ్రౌన్లో ఉంది. ఇప్పుడు నేను అరకప్పు పాలు పోసుకుంటున్నాను, అరకప్పు చక్కెర. ఈ మధుర పేడ చాలా స్పెషల్ అని అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ కూడా. పూరి భోగులో పెడతారు, మధురాలో ఇస్తారు ప్రసాదంగా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఉండలు లేకుండా దగ్గర పడిద్దాము. నేను 3:30కి మొదలు పెట్టానండి, ఇప్పుడు 3:45 అయింది. అంత తొందరగా అయిపోయింది. ఇక్కడ నేను ప్లేట్లో వేసి చూసుకుంటున్నాను ఎలా అయిందో. ఉండ వచ్చేస్తే మనం ఆపేసుకోవచ్చు చల్లారాక. చేయగలిగింది, జాగ్రత్త అండి. ఉండలాగా వచ్చేసింది, ఇంక మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇది కూడా మధ్యలో స్టవ్ ఆపేసాను. ఇది మధ్యలో ఉండలాగా వచ్చేసింది. ఇలాగైతే మనం 1 కిలో వరకు కూడా చేసుకోవచ్చు చక్కగా. మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెమే చేసి చూపిస్తున్నాను. అంతేనండి, ఇంకా చల్లార్చుకోవడమే. ఈ ముద్దని చల్లారనిద్దాం. కొంచెం వేడిగా ఉండగానే మీరు పేడాలు చేసేసుకోండి, చల్లారితే అస్సలు గట్టిపడిపోతుంది. ఇలా పేడ షేప్లో చేసుకొని చక్కెర పొడిలో దొల్లించుకోవాలి. ఆప్షనల్, కానీ అసలు ఒరిజినల్ పేడాలో దొల్లిస్తారు. యాక్చువల్లీ మనం చేసుకున్నదే ట్రెడిషనల్ పద్ధతి కాదు, ఇన్స్టంట్ పద్ధతి. ట్రెడిషనల్ పద్ధతిలో పాలు కాచి కోవా చేసి చేస్తారు, దాన్ని సన్నికల్లో వేసి నూరి, పెద్ద ప్రాసెస్. మనం దీన్ని ఇన్స్టంట్ ప్రాసెస్లో చేసుకుంటున్నాము. మొత్తం 1/2 గంటలో అయిపోయిందండి చక్కగా. మధుర పేడ రెడీ అయిపోయిందండి. దీంట్లో చాలా తేలిగ్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో. ఎంతో టేస్టీగా ఉండే మధుర పేడ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్.